రెండవ తరగతి స్టూడెంట్ ని చితకబాదాడు స్కూల్ ప్రిన్సిపల్. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల కేంద్రంలోని అమెరికన్ కిడ్స్ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్ దాడిపై విద్యార్థిని కృతిక తన పేరెంట్స్ కి చెప్పింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. అయితే రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని అంతగా బాధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థిని పేరెంట్స్. స్కూల్ ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కృతిక పేరెంట్స్. స్టూడెంట్లు క్లాస్ రూమ్లో ఇద్దరు గొడవడం వల్ల ఆ గొడవను చూసి ఈ మేడం గారు తనని లోపల ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి వీళ్ళు కొట్టడం జరిగింది. ఈమె అసలు నైట్ నుంచి ఇప్పటి వరకు తిండి లేదు. ఇంతలో మరీ టూ మచ్ కొట్టిందంటే దేంతో కొట్టిందో కూడా అర్థమవుతలేదు. పాపం నైట్ నుంచి మొత్తం భయపడుతూనే ఉంది, నిద్ర కూడా పోలేదు, మొత్తం తిండి కూడా తింటలేదు, జ్వరము, ఈ పెయిన్స్. ఇంతలా మరీ టూ మచ్ కొట్టడం ఈ యొక్క దివ్య మేడం గారి పైన మేము కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి చర్య చేస్తున్నాము. నేను మా ఫ్రెండ్ కు డస్టర్ తోటి కొడితే నాకు మేడం కొట్టింది. మేడం స్టాఫ్ రూమ్లోకి తీసుకుపోయి ఈకలేసినన్నా కూడా మేడం వాష్రూమ్ వస్తుందన్నా కూడా టాయిలెట్ కూడా పోసుకుందంట, 3 సార్లు పోసుకుందంట. బాగా ఏడిచినన్న మేడం వదిలిపెట్టండి అన్నా కూడా వదిలిపెట్టలేదు, అయినా కొట్టింది. అయితే ప్రొద్దున మా ఇంటికి పిలిపిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇలానే చేస్తాం అనుకుంటా అన్నది మేడం. మా పిల్లకి ఇంతగానో బాధించింది, మాకు బాధ అనిపించింది.